ఫిల్మ్ మేకర్ అవ్వటం వేరు, సినిమా ప్రేక్షకుడిగా ఉండడం వేరు. అంటే ఫిల్మ్ మేకర్ అవ్వాలి అంటే సినిమాని అర్థం చేసుకోవాలి. తర్వాత క్రాఫ్ట్‌ని నేర్చుకోవాలి. అవును సార్. మీ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది అనుకోవచ్చు? అంటే సార్ యూట్యూబే సార్. యూట్యూబ్ సెన్సేషన్ ఇది. మీరు ఇంకా మామూలుగా కాదు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. రాఘవేంద్రరావు గారిది సుమ గారితో ఒక షో వచ్చేది. ఆ! షో పేరు గుర్తురాట్లేదు, సారీ. సడన్ గుర్తురాట్లేదు. ఆ షోలో రాఘవేంద్రరావు గారు ప్రతి సీన్‌ని డీప్ అయన్నీ చెప్పేవారన్నమాట. అనాలిసిస్ చేసేవారు. అవన్నీ చూసేవాడిని నేను. ఓహో! ఒక సీన్ చేయాలంటే సెటప్ అన్నమాట ఇది. ఇది పే ఆఫ్ అన్నమాట. దీన్ని ఫోర్ షాడోయింగ్ అంటారన్నమాట. హ్మ్. ఓకే. ఒక పాత్రను మనం చెప్పాలంటే దాన్ని సినిమా విధంగా చెప్పాలి. కె. విశ్వనాథ్ గారితో కూడా ఐ డ్రీమ్‌లో వాటిలో వీడియోస్ వచ్చేవి. అవును. ఇదివరకు ఐ డ్రీమ్ వీడియోస్‌లో చాలా బాగా చెప్పేవారండి. హ్మ్. హ్మ్. సో అవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైందంటే ఒక సినిమా మేకర్ చేసేవన్నీ కూడా, ఎందుకంటే డబ్బులు లేవు ఫస్ట్ థింగ్ మన దగ్గర. హ్మ్. మనకు ఉన్నది ఒకటే, వైఫై నుంచి హాస్టల్‌లో ఉండే వైఫై వస్తది చూడండి. డబ్బులు కడితే అదొక్కటే. హ్మ్. ఎన్ని సినిమాలుగా ఉంటాయి సినిమాలు. హ్మ్. ప్రతి సినిమా కె. విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, కమల్ హాసన్ గారు, హిందీ సినిమాలు, మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, మరాఠీ సినిమాలు, ఏం సినిమా పొద్దున్న నుంచి రాత్రి వరకు 4 సినిమాలు, 5 సినిమాలు చూడడం, పడుకోవడం. హ్మ్. ఇవే జరిగేవి. హ్మ్. ఇందులోంచి ఏం అర్థమయ్యేదో తెలియదు, ఏం వచ్చేదో తెలియదు. బట్ సబ్ కాన్షియస్ గా ఏదో తెలుస్తుంది మనకి. ఓకే, ఈ సీన్ లో అలా ఉందంటే దానికి ఆడియన్ కనెక్ట్ అయ్యారు, నేను కనెక్ట్ అయ్యాను.